ఉన్నతమైన శ్రేష్టమైన నామముకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ కృప ద్వారా మరొక పునరుత్థాన దినం మాకు దయచేసి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభావం మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. సాయంకాల సమయంలో ప్రభా చిన్న బిడ్డలందరూ మీ సన్నిధిలో చేరి వచ్చినందుకే స్తోత్రంలో ప్రభావ మాకు ఇచ్చిన సందేశం మీకు అనేక వందనం చెల్లిస్తున్నాను. ఎక్కడెక్కడైతే ప్రభు ఆ బిడ్డలు మీ సన్నిధిలో చేరి ప్రభు జూమ్ ద్వారా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అటు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రభు ఆ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి. జ్ఞానమందు, వయసునందు, మీ దయందు, మనుషుల దయందు వర్తిల్లులాన సహాయం చేయండి తండ్రి. ప్రతి కీడు నుంచి బిడ్డలందరినీ కాపాడి భద్రపరచమని వేడుకుంటున్నాను. సమయం సద్వినియోగం చేసుకొని బిడ్డలు ప్రభువా తండ్రి ఆన్లైన్ క్లాసెస్ లో కూడా మంచిగా చదువుకోవాలని సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు సండే స్కూల్లో పాటల ద్వారా మిమ్మల్ని మేము పర్సనల్ సహాయం చేసి అందరూ తండ్రి సంతోషంతో ఆ పాటల ద్వారా ఆరాధన ప్రభా స్టోరీ ఆశీర్వదించండి. బిడ్డలు తమ హృదయంలో వాక్యము భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించలాన మీ నామానికి మేము తెచ్చే బిడ్డలుగా ఉండాలని సహాయం చేయండి తండ్రి. బాధ్యత సిస్టర్తో ప్రార్థిస్తున్నాము. మీ కృప ద్వారా కాపాడి భద్రపరుస్తూ ఇస్తున్న ఆరోగ్యం బట్టి స్తోత్రములు తండ్రి. మీ మహిమతంగా కాపాడండి తండ్రి. లెసన్ కూడా ఆశీర్వదించి మీ యొక్క ఆత్మ చేత అభిషేకించి మీ మహిమతంగా మీ సేవకురాలను వాడుకోమని తండ్రి. సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, పాటలు పాడుకుందామా? కొన్ని యాక్షన్ సాంగ్స్ పాడుకుందాము. నా మందిరం ఎల్లరికి ప్రార్థన మందిరము. స్వామి ఉందా పాట షేరింగ్ కి? నా మందిరం మీ దగ్గర ఉంటే ఓకే అంటే ఉంటే షేర్ చేస్తాను. 87 మీకు వచ్చిన పాటే కదా, పాడదాం. నా మందిరం ప్రార్థన మందిరము, నా మందిరం ఎల్లరికి ప్రార్థన మందిరము, దొంగలను కొరడాతో నిన్ను తరిమెదను, దొంగలను హగా చేయమని కొరడాతో నిన్ను తరిమెదను, నా మందిరం ఎల్లరికి ప్రార్థన మందిరం. ఓ చెల్లి ఆలయము, ఓ చెల్లి ఇదే ఆలయము, మరువకుము ఈ సత్యమును, నీ హృదయం మరువకుము సత్యమును, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించిన, దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించిన, నా హృదయమును స్థలమిదు లేదని వానింతరిమినను, నా హృదయములో స్థలమునికు లేదని వానిని తరిమినను, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. వెరీ గుడ్.
సింహపు పిల్లలు లేమి గలవై. ఓకేనా? సింహపు పిల్లలు లేమి గలవై 82. మీకు అందరికి వచ్చు కదా. చిన్నపిల్లలు వీడియో ఆన్ చేసుకోండి, యాక్షన్స్ మంచి చేయొచ్చు. ఓకేనా? సింహపు పిల్లలు లేమి గలవై ఎంతో ఆకలి కొనుచుండును, నీవు వాటిని సమీపించిన అని గర్జించున్. యెహోవాను ఆశ్రయించు వారికి ఎట్టి మేలు కొద్దు ఉండదు. ఇది బైబిల్ చెప్పేడి సత్యం, ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే. అందరు యాక్షన్స్ చేయాలి, ఊరికే చూడటమే కాదు, యాక్షన్స్ చేయండి. మళ్ళీ ఇంకోసారి. సింహపు పిల్లలు లేమి గలవై ఎంతో ఆకలి గొనుచుండును, నీవు వాటిని సమీపించిన అని గర్జించున్. యెహోవాను ఆశ్రయించు వారికి ఎట్టి మేలు కొద్దు ఉండదు. ఇది బైబిల్ చెప్పేడి సత్యం, ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే. బోలో రాజా ఈశుకి జై. మరోసారి పాడదామా? 119. స్వామి ఉంటే షేర్ చేయి. 119 బోలో రాజా ఈశుకి జై. మీకు మిగతా పాట అంతా కూడా పాడలేకపోయినా సెకండ్ టైం పాడినప్పుడు యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ. అండ్ బోలో రాజా ఈశుకి జై జై యూ కెన్ సే, ఆల్ ఆఫ్ యూ కెన్ సే, రైట్? ఓకే, విల్ స్టార్ట్. बोलो राजा यीशु की जय जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। चरणी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु, चरणी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु, बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन धन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। ओ हे हमारा राजा यीशु, आओ मिलकर गाए राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। వెరీ గుడ్. రాజా ఈశుకి జై అన్నప్పుడు ఎవరైతే జై అన్నారో చేయొద్దండి. మంచిగా అందరు ఇంకొకసారి చెప్పండి. బోలో రాజా ఈశుకి జై, बोलो राजा यीशु की जय, వెరీ గుడ్. మళ్ళీ ఇంకోసారి బోలో రాజా ఈశుకి జై, बोलो राजा यीशु की जय। వెరీ గుడ్. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, సాంగ్ నెంబర్ 27. మీకు పాడొచ్చు కదా? వెరీ గుడ్ సాంగ్. మనము యేసయ్యకి అన్ని కూడా మనము ఇస్తున్నామని మీనింగ్ఫుల్ గా పాడాలన్నమాట. షేర్ చేసినప్పుడు చూసి పాడండి, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ద సాంగ్ బుక్ యూ కెన్ సింగ్ ఫ్రమ్ ఇట్. ఆల్ టు జీసస్. తర్వాత దీనిలో కోరస్ వస్తుంది కదా, అది చాలా ఈజీ, అది మీరు చూడకుండా కూడా పాడొచ్చు. ఐ సరెండర్ ఆల్
I surrender all to thee, my blessed Savior. I surrender all. ఓకేనా? అది అందరు కలిసి పాడొచ్చు. ఓకేనా? సరే. All to Jesus I surrender, all to him I freely give. I will ever love and trust him, in his presence daily. I surrender all. I surrender all to thee, my blessed Savior. I surrender all to Jesus I surrender, humbly at his feet I bow. Worldly pleasures all forsaken, take Jesus, take me now. All together. I surrender all. I surrender all to thee, my blessed Savior. I surrender all to Jesus I surrender, Savior, holy thine. Let me feel thy Holy Spirit, truly know that thou art mine. All together. I surrender all. I surrender all to thee, my Savior. I surrender all to Jesus I surrender, Lord, I give myself to thee. Fill me with thy love and power, let thy blessing fall on me. I surrender all to thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Now I feel the sacred flame. Oh, the joy of full salvation, glory, glory to his name. I surrender all. I surrender all to thee, my blessed Savior. I surrender all. Very good. He had compassion on me. ఆ పాట వచ్చు కదా, చాలా మంచి పాట ఇది కూడా. 173 షేర్ చేసినప్పుడు చూసి పాడొచ్చు మీరు. ఒకసారి నాతో నా వెనక్కి చెప్పండి. He had compassion on me. చెప్పండి. Compassion అంటే ఏంటి? Compassion అంటే వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కంపాషన్? కంపాషన్ అంటే యా, ఎవరు చెప్పారు? వెరీ గుడ్, వెరీ నైస్. మర్సీ అంటే లవ్ విత్ కేర్ అన్నమాట. చాలా కంపాషన్, మర్సిఫుల్ గా. కంపాషన్ ఆన్ మీ. హీ అంటే ఎవరు ఇక్కడ? లార్డ్ జీసస్. హీ హ్యాస్ కంపాషన్ ఆన్ మీ. ఆన్ మీ అంటే నేను పాడుతున్నాను కాబట్టి భారతాంటి మీద, మీరు పాడితే మీ మీద కూడా ఏసైకి కంపాషన్ ఉన్నట్లు. హీ టచ్ మై ఐస్ అండ్ నవ్ ఐ సీ. మనకి ఐస్ కనిపిస్తున్నాయి కానీ మనకి వీఆర్ బ్లైండెడ్ టు సీ ద రియల్ గాడ్ అన్నమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని చూడటానికి, ఆయనే రియల్ గాడ్ అని తెలుసుకోవటానికి ఈ టచ్డ్ అవర్ ఐస్. సో వీఆర్ ఏబుల్ టు సీ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ గాడ్. తర్వాత హీ టచ్ మై ఫీట్ అండ్ ఐ వాక్ ఇన్ హిస్ వేస్.
మన కాళ్ళని కూడా దేవుడు టచ్ చేశాడు కాబట్టి మనం చర్చ్కి వెళ్తున్నాము, ఈ రోజు వచ్చి సండే స్కూల్లో కూర్చున్నాము, ఫ్యామిలీ ప్రేయర్ లో కూర్చుంటున్నాము. కాబట్టి దేవుని మార్గంలో నడవటానికి he has given us, he touched our feet. He had compassion on me, he touched my heart. కళ్ళు కాళ్ళే కాదు, మన హార్ట్ ని టచ్ చేశాడు అనమాట. మన హార్ట్ అంతా కూడా సిన్ఫుల్ గా ఉన్నప్పుడు ఏసై టచ్ చేసినప్పుడు మనము దాని నుంచి సిన్ నుంచి ఫ్రీ అయిపోయాం, ఏసై బిడ్డలం అయిపోయాం అనమాట. సాటన్ మనల్ని పట్టుకొని ఉంది, అయితే మన హార్ట్ ని అయితే ఏసై దాన్ని కూడా ఫ్రీగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ చేసినందుకు దేవునికి స్తోత్రము. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ మీ. దేవునికి చాలా శక్తి ఉంది కదా, విత్ దట్ పవర్. ఏసయ్య మనల్ని ఏమన్నా మనం తప్పు చేసినప్పుడు పనిష్ చేసి మనల్ని అప్పుడప్పుడే చంపేయచ్చు. హీ కుడ్ హ్యావ్ కిల్డ్ us. అయితే ఆయన అలా చేయలేదు, కానీ మన మీద కంపాషన్ ఉంచాడని ఈ పాట మీనింగ్ అన్నమాట. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ మీ, హీ టచ్ మై ఐస్ అండ్ నౌ ఐ సీ, హీ టచ్ మై ఫీట్ అండ్ ఐ వాక్ ఇన్ హిస్ వేస్. He had compassion on me. He touched my heart and now I am free. Praise the Lord. He had compassion on me. We'll sing all together. He had compassion on me. He touched my eyes and now I see. He touched my feet and now I walk in his ways. He had compassion on me. He touched my heart and now I'm free. Praise the Lord. He had compassion on me. ఈజీగానే ఉంది కదా, సేమ్ ట్యూనే కాబట్టి. Shall we all sing together? Once more we'll sing. He had compassion on me. He touched my heart. He touched my feet and now I walk in his ways. He had compassion on me. He touched my heart and now I'm free. Praise the Lord. Me. Actions చేసుకుంటే పాడండి. దైవప్రియ పాడండి. శామ్యూల్, with actions you must sing. Okay? Third time అందరం కలిసి పాడదాం all together. పాట మీకు కనుక వస్తే you can unmute. ఓకేనా? He had compassion on me. He touched my eyes and now I see. He touched my feet and now I walk in his ways. He had compassion on me. He touched my heart and now I'm free. Praise the Lord. He had compassion on me. Very good. చివరిగా ఒక యాక్షన్ సాంగ్ పాడుకుందాము. చప్పట్లు కొట్టి చేతులను పాడుకుందాము. ఓకేనా? అందరూ జాయ్ పాడతావా? యాక్షన్స్ వచ్చా నీకు? అన్నానగర్ జాయ్, అన్నానగర్ వాళ్ళు ఇంకెవరున్నారు? వచ్చా? వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, విల్ సింగ్. చప్పట్లు కొట్టు చేతులను, చప్పట్లు కొట్టు దేవుంటే చేసేను, చిటిక వేడి చేసేను. మాట్లాడు మంచి పెదవులన్న మాట్లాడు మంచి దేవుంటే చేసేను. వంచగలము కాళ్ళను దేవుంటే చేసేను. పడకుండా నిలచు పాదము, పడకుండా నిలచు పాదము చేసేను. ఆ కళ్ళు చెవులు కూడా ఒకసారి పడేద్దాము. ఎలాగో లేచి నిలబడ్డారు కదా. స్టార్టింగ్ అదేనా? నా కళ్ళు చెవులు ముక్కున్నారు కదా. ఓకే,
నా కళ్ళు చెవులు ముక్కును యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే, నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే, పరిశుద్ధత నాకియుమా, పరిశుద్ధత నాకియుమా, పాటలు పాడి ఆనందించెదన్, ఆనందించెదన్. డుమ్ 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 డుమ్. లా 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 లా. వెరీ గుడ్. సరే, మీరు ఇంకా మైక్స్ అన్ని ఆఫ్ చేసుకోండి, మనం లెసన్ లోకి వెళుతున్నాము. లాస్ట్ టైం అందరు మైక్ ఆఫ్ చేసుకున్నారా? ఓకే. లాస్ట్ టైం ఒక హోంవర్క్ ఇచ్చాను, మరి ఎంతమంది చేశారో మీకే తెలియాలి. ఏం హోంవర్క్ ఇచ్చాను? 5 memory words. 5 మెమరీ వర్సెస్ మీరు రికార్డ్ చేసి పంపాలి అని చెప్పాను. మీ పేర్లు అనౌన్స్ చేస్తాను, విన్నర్స్ పేర్లని కూడా చెప్పాను. ఇప్పుడు ఐఎమ్ అనౌన్సింగ్ ద విన్నర్స్. ఫస్ట్ ప్రైజ్, అందరు ఫస్ట్ ప్రైజ్, ఎందుకంటే అందరు బాగా చెప్పారు కాబట్టి. ఏంజలినా ఫస్ట్ది, నెక్స్ట్ అభిషేక్, నెక్స్ట్ ఆశ్రయ, తర్వాత సాత్విక్. సాత్విక్ అంటే స్వామంకుల్ వాళ్ళ బాబు. తర్వాత సుహాస్, తర్వాత బెంజమిన్, తర్వాత జేసన్, కీర్తన. వెరీ నైస్, బాగా చెప్పావు. వీళ్ళందరూ కూడా చక్కగా వాక్యాలు మెమరీ వర్స్ వాట్ ఎవర్ దే లెర్న్ ఇన్ సండే స్కూల్ వాళ్ళు చెప్పి పంపించారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదో తెలియదు. వీళ్ళ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఓకేనా? ఆపర్చునిటీ హ్యావ్ దేర్ వీడియోస్ రికార్డెడ్, అప్లోడెడ్. ఓకే, మళ్ళీ మైక్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే. భారతాంటికి ఏం తోచక సండే స్కూల్ పెడుతుందా? భారతాంటికి, మిగతా ఆంటీ వాళ్ళకి, దేవదాన వంకుల వాళ్ళకి ఎవరి కోసం పెడుతున్నారు సండే స్కూల్? మీకోసమే కదా? యా, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూ ఓన్లీ. ఇప్పుడు చూసారా, ఫర్ ద లాస్ట్ 1.5 years we don't have churches and we didn't have the Sunday schools and VBS కూడా లేదు కదా. 2 times మనం అయిపోయాం VBS లేకుండా. దేవుని బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అట్లీస్ట్ వీ హ్యావ్ దిస్ ఆన్లైన్ సండే స్కూల్. చూడండి, బాగా జాగ్రత్తగా వినండి. వన్ డే విల్ కమ్, ఆ రోజు మనకి ఇలాంటి నెట్వర్క్ కూడా దొరకదు, సండే స్కూల్ కూడా ఉండదు. కాబట్టి when there is opportunity, when God is giving us time, when God is giving us Sunday school teachers and people who pray for you, who love you, you have to make use of it. ఊరికే ఏదో వీడియోలో ఏదో చూసేసి వెళ్ళినట్లు కాదు, కానీ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ మెమరైజ్ అండ్ దేవుని వాక్యం అంతా మన హృదయంలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మన చేతిలోంచి బైబిల్ ఎప్పుడన్నా తీసేయొచ్చు, ఇంకేమన్నా జరగచ్చు. అలాంటప్పుడు మన హృదయంలోని వాక్యమే మనల్ని కాపాడుతుంది. ఈ రోజు మనం బిఫోర్ వి గో ఇన్ టు ద లెసన్, మెమరీ వర్స్ షేర్ చేయ. John 9:4. John 9:4 ఇంగ్లీష్ లో తెలుగులో నేర్చుకోండి, చాలా మంచి కంటది వాక్యం ఇది. యోహాను 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎందుకంటే ఇది పగలు అనమాట. అంటే గాడ్ ఈస్ గివింగ్ us సమ్ ఆపర్చునిటీ టు గ్యాదర్ లైక్ దిస్. మనం దేవుని వాక్యం చదువుకోవటానికి, నేర్చుకోవటానికి ఇలా డే టైం ఇచ్చాడు. సడన్ గా రాత్రి రావచ్చు,
లాస్ట్ టైం ఒక సెకండ్ వేవ్ వచ్చేసింది కదా, నిమిషాల్లో డేస్ లో వచ్చేసింది, చాలా మంది చనిపోయారు. అలాంటి టైమ్స్ ఏదైనా రావచ్చు, మనకి ఎటు నుంచి వస్తుందో కూడా మనకి తెలియదు. ఇప్పుడు వర్షం వచ్చింది కదా, ఎన్ని నీళ్ళు వచ్చినాయి అంటే యూ కాంట్ ఇమాజిన్. అట్లాగా మొత్తం బేగంపేట సగం మెనిగిపోయేంత వర్షం వచ్చేసింది. అలా ఏం జరుగుతుందో మనకు తెలియదు. టుమారో వాట్ విల్ హ్యాపెన్ వీ డోంట్ నో. అప్పుడు మనం ఏం పని చేయలేము, అప్పుడు ఎవడునో పని చేయలేడని దేవుడే చెప్తున్నాడు అనమాట, యేసయ్య చెప్తున్నారు. కాబట్టి పని చేయలేని, దేవుని వాక్యం నేర్చుకోలేని, సండే స్కూల్ లేని, చర్చ్ కూడా లేని, ఇట్లా ఆన్లైన్ కూడా లేని డేస్ మే కమ్. రాత్రి, దాన్ని రాత్రి అంటారు. రాత్రి అంటే డార్క్ టైమ్స్ అన్నమాట. వెన్ దేర్ ఈజ్ లైట్ మనము దేవుని క్రియలు చేయాలి. ఒకసారి అందరు కలిసి చదవండి, మీరు ఆఫ్ చేసుకొని కూడా చదవచ్చు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవరు పని చేయలేడు. యోహాను 9:4. I must work the works of him that sent me while it is day. The night cometh when no man can work. Again English లో మళ్ళీ అందరం చదువుదాము. John 9:4. I must work the works of him that sent me while it is day. The night cometh when no man can work. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. చక్కగా నేర్చుకోండి, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో యూ కెన్ లెర్న్ దిస్. ఈరోజు యేసు ప్రభు గొప్ప గొప్ప పనులు చేశాడు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన ఎంతో మందిని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. ఇంకా తర్వాత తుఫాన్ అంతా ఆపేశాడు. తర్వాత చెయ్యి సరిగ్గా పని చేయలేని వాడిని చెయ్యి బాగు చేశాడు. అలాగా కుష్ఠ రోగుల్ని బాగు చేశాడు. అలాగా యేసయ్య చాలా చేశాడు. కానీ అలాగా ఆ చేసిన వాటిని మిరకల్స్ అంటారు. మిరకల్స్ ఆన్లైన్ జాయ్ మైక్ ఆఫ్ చేసేస్తే, జాయ్ మైక్ ఆఫ్ చేయాలి. ఆనందమ్మ మైక్ ఆఫ్ చేయమని చెప్పమ్మా. మైక్ ఆఫ్ చేయాలి. ఆఫ్. వెరీ గుడ్. సరే, ప్రతి విషయం కూడా యేసయ్య చేసిన మంచి కార్యాల్లో కూడా మనము చాలా విషయాలు నేర్చుకుంటాం అనమాట. యేసయ్య ఇంకా చాలా మందిని బాగు చేస్తాడంట. అయితే అవన్నీ రాయలా. అవన్నీ రాస్తే హోల్ వరల్డ్ కూడా సరిపోదంట. అందుకని ఏం చేశాడంటే దేవుడు కొన్ని మాత్రమే రాశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అని మనకి మీ మ్యాథ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ అని ఓన్లీ 1 ప్రాబ్లమ్ 1 సమ్ అని వాళ్ళు చేస్తారు కదా. అలాగా దేవుడు కొన్ని మాత్రమే చేశాడు. అలాగా చేసిన దానిలో నేను ఇప్పుడు చెప్పబోయేది ఒకటి ఉందన్నమాట. అది జాన్స్ గాస్పుల్ 9th చాప్టర్ లో ఈ స్టోరీ ఉంది. ఇది ట్రూ స్టోరీ, అంటే యేసు ప్రభు జీవితంలో నిజంగా జరిగింది. జాన్స్ గాస్పుల్ 9th చాప్టర్ లో. దీన్ని మాథ్యూ రాయలేదు, మార్క్ రాయలేదు, లూక్ రాయలేదు, కానీ ఓన్లీ జాన్ రాశాడు అనమాట. సరే, దీనిలో ఏం స్టోరీ ఉందంటే బాగా వినాలి, మధ్యలో నేను క్వశ్చన్స్ అడుగుతాను. యేసయ్య ఒకసారి శిష్యులతో కలిసి వెళ్తా ఉన్నారంట. వెళ్తా ఉంటుంటే చాలా మంది అటు ఇటు కనిపిస్తా ఉంటారు కదా. అది కొంచెము టెంపుల్ కి దగ్గరగా ఉన్న ప్లేస్ అన్నమాట. యేసయ్య శిష్యులు అట్లా నడుస్తా ఉంటుంటే అక్కడ ఒక బ్లైండ్ మ్యాన్ కనపడ్డాడంట. బ్లైండ్ మ్యాన్ అన్నమాట. మ్యాన్ అంటే ఏంటి? పెద్ద ఆయన. మన అన్నలు ఉంటారు కదా, పెద్ద డాడీలంతా ఆయన అన్నమాట. ఆయనకి వాళ్ళ మమ్మీ పొట్టలోంచి ఆయన వచ్చినప్పుడే బై బర్త్ అంటారు కదా, బై బర్తే కళ్ళు కనిపించట్లేదంట. డాక్టర్స్ ఏం చెప్తారో తెలుసా? మధ్యలో కళ్ళు పోతే మళ్ళీ కొంచెం పాసిబిలిటీ ఉంటుంది, కానీ బై బర్త్ అయితే అట్లాగా పాసిబిలిటీ ఉండదు అని చెప్తా ఉంటారు. అలాంటి ఆ రోజుల్లో అన్నమాట. అంటే సైన్స్ కానీ పెద్ద డాక్టర్స్ కానీ లేని రోజులవి. అలాగా ఒక బ్లైండ్ మ్యాన్ అక్కడ నిలబడి ఉన్నాడంట. పాపము బ్లైండ్ మ్యాన్ అంటే చూడలేడు కదా. మీరు రోజు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, యు ఆర్ ఏబుల్ టు సీ సో మెనీ థింగ్స్. అయితే ఆయన అలా ఉన్నప్పుడు యేసయ్య
నడుస్తా ఉన్నాడు కదా, ఇక్కడ బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అన్న సంగతి ఈరోజు మనము చూసుకుందాం. యేసు ప్రభువుని ఎంతమంది కాంటాక్ట్ చేశారు, వాళ్ళు ఎలా మాట్లాడారు, మనం ఎలా ఉన్నాము అన్నది మనం చూసుకుంటే ఈరోజు మనం లెసన్ ని చదువుకుందాము. కాబట్టి యేసు ప్రభు వెళ్తా ఉంటుంటే బ్లైండ్ మ్యాన్ కనపడ్డాడంట. యేసు ప్రభుతో పాటు మామూలుగా ఎవరు ఉంటారు? శిష్యులు ఉంటారు కదా, డిసైపుల్స్ ఉంటారు. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు? 12 మంది. వెరీ గుడ్, 12 మంది డిసైపుల్స్ ఉన్నారు. ఆ 12 మంది డిసైపుల్స్ మామూలుగా మనం ఎవరికన్నా బ్లైండ్ గాని, ఎవరైనా సిక్ పీపుల్ ఉన్నారనుకోండి, బ్లైండ్ అవ్వచ్చు, కాళ్ళు లేనోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు, చేతులు లేకపోయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. అలాంటి చూసినప్పుడు మన హృదయంలో ఎట్లా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ కంపాషన్. ఇందాక చెప్పాను కదా, కంపాషన్ అంటే ప్రేమతో కూడిన జాలి ఉండాలన్నమాట. అయితే ఈ శిష్యులు యేసయ్య యొక్క ప్రేమంతా పొందారు కానీ వాళ్ళ హృదయంలో ప్రేమ లేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా యేసయ్యతో? జీసస్, వై దిస్ పర్సన్ ఈజ్ బ్లైండ్ అని అడుగుతున్నారంట. వై దిస్ పర్సన్ ఈజ్ బ్లైండ్, ఎందుకు ఈయన గుడ్డోడుగా ఉన్నాడు? ఈయన ఏమన్నా పాపం చేశాడా, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ ఏమన్నా పాపం చేశారా అని అడుగుతున్నాడంట. అసలు ఆ క్వశ్చన్ ఏం బాగాలేదు కదా. అబ్బాయి ఏమో బై బర్త్ బ్లైండ్ గా పుట్టాడు. ఎప్పుడు పాపం చేశాడు? కడుపులో ఉన్నప్పుడు పాపం చేశాడా, లేకపోతే పుట్టక ముందే ఏమన్నా పాపం చేశాడా? లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్కైండ్ క్వశ్చన్స్ యేసు ప్రభువుని వేస్తున్నారనమాట. ఎవరు పాపం చేశారు అని అడుగుతున్నారంట. కాబట్టి మనం కూడా చాలా సార్లు మనం ఏం ఒక్కొక్క వాళ్ళ గురించి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటాం. ఈ రోజు మనం శిష్యుల్లాగా ఉండకూడదు. ఎవరికైనా ఏమైనా బాగాలేదనుకోండి, వాళ్ళంటే మనకి ఇష్టం లేకపోతే మనం ఏమంటాము? అంతే కావాలి, ఆ రోజు నన్ను తిట్టావు కదా, అందుకనే నీకు ఇట్లా అయ్యింది, దేవుడే ఇట్లా నీకు ఇట్లా చేశాడు అని మనము వాళ్ళని కర్స్ చేస్తా ఉంటాము. అయితే యేసయ్య ఉన్న వాళ్ళు అలాగా, యేసయ్య హృదయంలో ఉన్న వాళ్ళు అలాగా చెయ్యరు. యేసయ్య హృదయంలో ఉన్న వాళ్ళు అలాగా చెయ్యరు, అలాగా అన్కైండ్ గా మాట్లాడలేరు. ఎవరైనా పొట్టుకున్నారనుకో, ఏ పొట్టోడా అని అనటము, పొట్టుకున్నావు అనటము, లేకపోతే ఇంకెవరన్నా ఇంకేదన్నా కాళ్ళు సరిగ్గా లేకపోతే నువ్వు కుంటోడివి అని అనడము, లేకపోతే ఎవరైనా తక్కువ మార్కులు వస్తే నువ్వు ముద్దోడివి అని అనడము, ఇంకా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కొంచెము బలహీనత ఉందనుకోండి, లేకపోతే నల్లగా ఉన్నారనుకోండి, నల్లగా ఉన్నావు, ఏ నల్ల పిల్ల అని అనడము. ఎందుకంటే సండే స్కూల్ బయట అంతా కూడా అట్లాగా అంటా ఉంటారనమాట. అట్లా అనడము అవన్నీ కూడా చాలా తప్పు. వాళ్ళ ఏదైతే వాళ్ళకి వీక్నెస్ ఉందో వాళ్ళని అది పెట్టి వాళ్ళని మాట్లాడటం అనేది మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ అండ్ జీసస్ నెవర్ లైక్స్ దట్. వాళ్ళని అలాగా మనము పిన్ పాయింట్ చేసి మాట్లాడకూడదు అనమాట. శిష్యులు పాపం ఆయనకి అలా ఉందే అన్న కంపాషన్ లేకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరు పాపం చేశారు, వీళ్ళ అమ్మోళ్ళ అని అడుగుతున్నారు అనమాట. యేసయ్య ఏమన్నాడో తెలుసా? యేసయ్య, యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అన్న దానిలో ఎవ్వరు పాపం చేయలేదు అని యేసయ్య చెప్పాడు. ఎంత ప్రేమ గల దేవుడు కదా. నిజంగా మనందరం చేసే తప్పులకి యేసయ్యకి గనుక ప్రేమ మన మీద లేకపోతే మనం ఎప్పుడుగో ఈ లోకంలోంచి వెళ్ళిపోయే వాళ్ళము. యేసయ్య చాలా ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు. మనం చేసిన తప్పుల్ని బట్టి ఆయన అలాగా కక్ష తీర్చుకునే దేవుడు కాదు. ఏదన్నా మనకి ఒకటి ఉంది అని అంటే అర్థం ఏంటంటే, దేవుడు దాని బదులు దేవుని గ్రేస్ మనకి ఇస్తాడు. నాకు ఒక కిడ్నీ లేదు తెలుసా మీకు? అందరికి 2 కిడ్నీలు ఉంటాయి కదా, లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ ఉంటాయి కదా. నాకు ఒక కిడ్నీ లేదనమాట. మరి ఒక కిడ్నీయే ఉంది నాకు. ఆ కిడ్నీతో మరి నేను ఇప్పుడు ఇంత ఏజ్ దాకా మీ మమ్మీ వాళ్ళకన్నా నేను పెద్ద కదా, పెద్దదాన్ని. ఎలాగా ఉన్నాను, ఎలా బతుకుతున్నాను? లేదు. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే హిస్ కంపాషన్ ఆర్ హిస్ గ్రేస్, ఆయన కృప ఇస్తాడనమాట. దాని బదులు దాని మూలంగా నేను కూడా మీ అందరికి 2 కిడ్నీస్ ఉన్న వాళ్ళు మీరు ఎలాగా హ్యాపీగా ఉన్నారో నేను కూడా అలాగే హ్యాపీగా ఉంటాను. మీరు ఎలాగా పరిగెత్తుకుంటే అన్ని పనులు చేస్తారో నేను అలా చేస్తాను.
మీరు ఎలా చదువుకున్నారో స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను కూడా అలాగే చదువుకున్నాను. మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా అలాగే జాబ్ చేశారో నేను కూడా ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేశాను. మీరు ఎలాగ చర్చ్కి వస్తున్నారో నేను కూడా అలాగే వస్తున్నాను. నాకు కిడ్నీ లేదు, నాకు ఒక్క కిడ్నీ లేదు, ఒక్కటే ఉంది, ఐఎమ్ సిక్ అని నేను లోపల లేను. ఎందుకంటే హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ మీ. యేసయ్యకి మన మీద జాలి ప్రేమ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ శిష్యులు చేసిన తప్పుని మనము చేయకూడదు. యేసు ప్రభు వెంటనే వాళ్ళని కండెమ్ చేశాడు. ఆయన కానీ వాళ్ళ అమ్మోళ్ళు కానీ ఏం తప్పు కూడా చేయలేదు అని అన్నమాట. యేసయ్య ఎప్పుడు డిఫెండర్ ఆఫ్ ద వీక్. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తాము, వీక్ పీపుల్ ని ఇంకా 2 ముట్కాయలు వేస్తాం కదా. యేసయ్య అయితే ఎవరైతే అలాగా ఉన్నారో వాళ్ళని యేసయ్య దగ్గరికి చేర్చుకుంటాడు, వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నమాట. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని రికమెండ్ చేస్తున్నాడు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు అలా కాదు అని యేసయ్య చెప్తున్నాడు అన్నమాట. చెప్పిన తర్వాత దెర్ ఇస్ ఎ పర్పస్, దేవుడు మహిమపరచబడాలి, అందుకనే ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, అబ్బాయి కూడా దేవుని తెలుసుకోవాలి, దేవుడు ఎవరో కావాలి. అలాంటప్పుడు ఇలాంటివి కూడా ఆయన బ్లైండ్ అయ్యాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. చెప్తా నేను ఇప్పుడు ఒక కంఠవాక్యం చెప్పాను కదా, వెన్ ఇట్ ఈస్ డే వీ హ్యావ్ టు వర్క్. పగలున్నప్పుడే మనం పని చేయాలి, రాత్రి వచ్చినప్పుడు మనము పని చేయలేము అని యేసయ్య మంచి లెసన్ అక్కడ చెప్తున్నాడు అనమాట. నేను దేవుని క్రియలు చేయాలి అని చెప్తున్నాడు. సరే, ఆ బ్లైండ్ మ్యాన్ ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసయ్యను యేసయ్య శిష్యులు మాట్లాడుకుంటున్నారు కదా గట్టిగా, అదంతా వింటున్నాడు ఆయన. ఫస్ట్ శిష్యులు యేసయ్య ఎవరు పాపం చేశారు అని అడుగుతున్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు కదా, బాధగా చూస్తున్నాడు. యేసయ్య ఏం చెప్తాడు, యేసయ్య ఏం చెప్తాడు అని ఆయన చాలా బాధగా చూస్తున్నాడు అనమాట. యేసయ్య ఎవరో తెలియదు ఆయనకి. అయితే వాళ్ళు మాస్టర్ అని యేసు ప్రభువుని పిలుస్తున్నారు కాబట్టి ఆ మాస్టర్ ఏం చెప్తాడో అని ఆయన ఎదురు చూస్తున్నప్పుడు మాస్టర్ ఏం చెప్తున్నాడు, యేసయ్య దేవుని మహిమ కోసం ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి అని అలా చెప్పినప్పుడు, దేవుని మంచి వర్క్స్ బయలుపరచబడటానికి ఇట్లాంటివి వస్తాయి అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఎంత సంతోషపడి ఉంటాడు కదా. ఆయన తర్వాత అబ్బాయి ఇంకా అట్లాగే ఉన్నాడు అనమాట. అందరు మనుషులు వెళ్తా ఉన్నారు. తర్వాత యేసయ్య ఏం చేశాడంటే దగ్గరికి వచ్చాడంట. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసయ్య అనుకుంటా ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఒక పని చేశాడంట. ఏం చేశాడు తెలుసా, నేల మీద ఇట్లాగా అని ఉమ్మేశాడంట. ఉమ్మేసిన తర్వాత అందరు చూస్తా ఉన్నారు, ఏంటి యేసయ్య ఎంత పబ్లిక్ ప్లేస్ లో ఉమ్మేస్తున్నాడు అని. తర్వాత యేసయ్య వంగి ఉమ్మి నేల మీద పడుతుంది కదా, స్పిట్ అంటారు కదా, సలై ఆ స్పిట్ ఆ నేల మీద పడితే వంగి ఏం చేశాడంటే చుట్టూ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో ఇట్లాగా ఇట్లా 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 దాన్ని ఒక పేస్ట్ లాగా చేశాడంట. స్లైమ్ అంటారు కదా, అంటారు, అట్లాగా స్లైమ్ చేశాడు. యేసయ్య ఏం చేశాడంటే అట్లా పేస్ట్ తీసుకున్నాడు కదా, ఆ పేస్ట్ తీసి అక్కడ ఆయన కళ్ళ మీద ఇట్లా పూసాడంట. పూసిన తర్వాత ఆయన ఏం అర్థం కావట్లా, ఏంటో అర్థమవుతుంది, తూ అన్న చప్పుడు పడుతుంది ఆయనకి. తర్వాత యేసుప్రభు అట్లా నిలబడినట్లు, వంగినట్లు, లేస్తున్నట్లు ఆయనకి తెలుస్తుంది. తర్వాత కళ్ళకు కూడా 2 కళ్ళకి ఇట్లాగా పూస్తున్నాడు అనమాట యేసుప్రభు. పూసిన తర్వాత ఇంకా ఏం చేశాడంటే ఇంకా అప్పుడు చెప్పాడంట, నువ్వు వెళ్ళి ఊరికి బయట ఒక లేక్ ఉందన్నమాట, దాని పేరు సిలోయం. ఆ సిలోయం అన్న ఆ లేక్కి వెళ్ళి యు వాష్ యువర్ ఐస్ అన్నాడంట. ఈయన జీసస్ అని అబ్బాయికి తెలియదు, ఈయన ఎవరో కూడా తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఒక్కటే ఆయన విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు అంటే అట్లా వెళ్ళి చెప్పి అన్నప్పుడు ఈయన ఏం చేశాడు, వెంటనే ఒబే అయ్యాడంట. ఇన్స్టెంట్ గా ఒబే అయిపోయాడు అనమాట. ఈయన ఏంటో చాలా మంచి ఆయనలాగా ఉన్నాడు. ఎవరు తప్పు చేశారు అంటే ఎవరు తప్పు చేయలేదని చెప్తున్నాడు. కాబట్టి హీ మస్ట్ బి ఏ గ్రేట్ పర్సన్. ఆయన చెప్పినట్టు నేను చేస్తాను అనుకుని ఏం చేశాడంటే ఆటోమేటిక్ గా ఆయన బ్లైండ్ అయినా కూడా హీ కెన్ గో, పుట్టిన ఊరే కాబట్టి అన్ని ఆయనకి తెలుసు అనమాట. వెంటనే ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి బయలుదేరి ఆ బయటికి వెళ్ళిపోయి ఆ సిలోయం అన్న ఆ కోనేటి దగ్గరికి వెళ్ళిపోయి కళ్ళు కడిగేసుకున్నాడంట.
బురదంతా అయింది కదా కళ్ళకి, ఆ కళ్ళకి ఆ బురదంతా కడిగేసుకున్నాడు. కడగగానే ఆయన కళ్ళు వెంటనే హీ వాజ్ ఏబుల్ టు సీ, కళ్ళు తెరుచుకుని అంట. స్టన్ అయిపోయాడు అనమాట. ఏంటిది, ఎవరో ఒక ఆయన, నేను అడగలేదు, నన్ను బాగు చేయమని కూడా నేను అడగలేదు, అయితే ఆయనే నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ శిష్యులు వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, ఆయన వచ్చిన తర్వాత నా కళ్ళ మీద ఇది బురద పెట్టాడు, వెళ్ళి కడుక్కో అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను కడుక్కోగానే నాకు కాళ్ళన్నీ కూడా బాగైపోయాయి, ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి అనమాట. హీ వాజ్ సో హ్యాపీ. ఇంకా వెంటనే ఏం చేశాడు ఆయన, గబ్బా గబ్బా కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఊర్లోకి వచ్చేసాడంట. ఊర్లోకి రాగానే ఇంకా అప్పుడు ఆ పక్కనున్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారనమాట. ఆ పక్కన వాళ్ళు చూసిన తర్వాత వాడు సడన్ గా ఆయన చూశాడంట. చూసి ఎక్కడో చూసినట్లొద్దు ఆయన్ని, వీడెవడు అక్కడ కూర్చొని అడుక్కుంటా ఉంటాడు కదా గుడ్డోడు, ఆయన కదా, ఈయన బ్లైండ్ మ్యాన్ కదా, హీ వాజ్ ఎ బెగ్గర్ ఆల్సో, హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్. ఇప్పుడేంటి కళ్ళు తెరుచుకుంటూ అటు ఇటు చూసుకుంటా మంచిగా నడుచుకుంటా నవ్వుకుంటా తిరుగుతున్నాడు, ఏంటిది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారంట, ఈ అబ్బాయేనా, ఈ అబ్బాయిని ఇక్కడ కూర్చున్నా వాడేనా అని అంటే కొందరు అవును అవును, వాడు ఈ చొక్కా ఎర్ర చొక్కా వేసుకుంది కూడా మనం చూసాము, ఈయనే ఈయనే అని అంటున్నాడంట. మళ్ళీ కొందరు చూసి అనుకున్నారంటే అట్లా కాదు, ఇలాగే ఉన్నాడు, అచ్చు అట్లాగే ఉన్నాడు కానీ ఆయన అయితే కాదు అని చెప్పేసి కొందరు అనుకున్నారంట. కొందరు ఏమంటారు తెలుసా, మనలాంటి వాళ్ళు 7 ఉంటారు ఈ లోకంలో అని కొందరు అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. మనలాంటి వాళ్ళు 7 ఉంటారని వాళ్ళు కూడా అట్లా అనుకుంటున్నారు అనమాట. వీళ్ళలాగే ఉన్నవాడే వేరేవాడు, వీడు కాదు అనుకుంటున్నారంట. ఆ అబ్బాయి ఉండే ఇంటి పక్కన ఉన్న నైబర్స్ ఉంటారు కదా, ఆ నైబర్స్ కూడా వాళ్ళు చూసారంట. చూసి అరే మరి వాడికైతేనేమో పుట్టినప్పటి నుంచే కళ్ళు లేవు కదా, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఇట్లా చూస్తున్నాడు ఈయన అంటే. ఇంకా నెక్స్ట్ వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీ దగ్గర ఎవరన్నా ఒక సిక్ బాయ్ ఉన్నాడు, ఆ అబ్బాయి మంచిగా అయిపోయాడు. మంచిగా అయిపోయిన తర్వాత నువ్వేనా అప్పుడు వరకు మొన్న మంచం మీద పడుకొని ఉన్నావు నువ్వేనా అంటే ఎస్ నేనే అన్నాం అనుకోండి, మనందరం ఏం చేస్తాం, వావ్ వావ్ అని చెప్పేసి అందరు కూడా చప్పట్లు కొట్టి వెరీ నైస్ అంటాం కదా. అందరం కూడా అట్లా చాలా హ్యాపీ. వాళ్ళు ఏం చేశారంటే, ఓ ఈ రోజు ఏమి రోజు, సాటర్డే, వీళ్ళు హౌ అని అడుగుతున్నారంట. హౌ కెన్ దిస్ బి, నాకు ఇది రివర్సల్ గా అనిపిస్తుంది చూడండి, HOW హౌ కదా, హౌ అని అడుగుతుంటే ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా, హౌ కాదు హూ అని అడగండి అని చెప్తున్నాడు. ఇక్కడ హూ HOW వీళ్ళు హౌ అని అడుగుతున్నారు కదా, అంటే నువ్వు ఎలాగా నీ కళ్ళు కనిపిస్తుంది అని హౌ అని అడుగుతున్నారు. HOW హౌ కదా, అలా కాకుండా ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన హూ హెస్ హీల్డ్ మీ, WHO అంటే హూ కదా, అట్లాగా ఎవరు నన్ను స్వస్థపరిచారో ఆ సంగతి చెప్తున్నాడు. హూ అన్న సంగతి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు యేసు, ఒక మనుషుడు, 1 man came to me, ఆయన వచ్చి కళ్ళ మీద బురద పూసాడు, బురద పోయగానే నేను ఐ బికేమ్ ఆల్ రైట్, ఐ యామ్ ఏబుల్ టు సీ అని చెప్తున్నాడంట. అని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఓహో అట్లాగా అని సంతోషపడకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా, పరిగెత్తుకుంటా ఆయన లాక్కొని, నువ్వు అదే సాటర్డే రోజు మంచిగా అవుతావా, సాటర్డే రోజు ఏంటి మనం అసలు ఏం పని చేయకూడదు, ఆయనేమో బురద చేశాడా సాటర్డే రోజు, బురద చేయటం కూడా పని అంట, బురద చేశాడా, నువ్వేమో వెళ్ళి కళ్ళు కడుక్కున్నావా, పని చేసావు, సాటర్డే రోజు పని చేయకూడదు కదా, నువ్వు కళ్ళు కడుక్కున్నావు, ఆయనేమో బురద చేశాడు, ఆయన హీ మేడ్ ఏ స్లైమ్ పదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని వాళ్ళ ఆఫీసర్స్ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఫారిసీస్ అని ఒకళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు చర్చ్ లీడర్స్ లాగా వెరీ స్ట్రిక్ట్ గా ఉంటారు.
వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్ గా ఉన్నారో లేదో చూస్తా ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లిపోయారంట ఈయన్ని. చూసారా డిసైపుల్స్ ఎట్లా ఉన్నారు, చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు కదా, ఎవరు పాపం చేశారు అని అట్లా అడిగారు. పోనీ నైబర్స్ అన్నా మంచిగా ఉన్నారా? నైబర్స్ కూడా మంచిగా లేరు. మా మా నైబర్ కి కళ్ళు కనిపిస్తున్నాయి, హౌ నైస్ ఇట్ ఈస్, వీఆర్ వెరీ హ్యాపీ అంటలేదు. సాటర్డే రోజు నువ్వు ఎందుకు పని చేసావు, సాటర్డే రోజు ఎందుకు చూస్తున్నావు నువ్వు అని తీసుకెళ్లి ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్లారంట. ఇంకా ఆఫీసర్స్ ఏం చేశారంటే, ఏమైంది చెప్పు నువ్వు అని అంటే, ఎవరైనా అని అంటే ఈయన అన్నాడంట, ఆయన ఒక ప్రాఫిట్ అనుకుంటాను, ఆయన ప్రాఫిట్ అన్నాడట. ముందేమో ఏ మ్యాన్ అన్నాడు, ఇప్పుడు అడిగితేనేమో ఏ ప్రాఫిట్ అంటున్నాడు. అంటే ఇంక అర్థమవుతా ఉందన్నమాట, మామూలు మనిషి అయితే నా కళ్ళు ఇస్తాడా, ఆయన కొంచెం గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన ఒక ప్రాఫిట్ అయి ఉండొచ్చు, అందుకని ఆయన హీఈస్ ఏబుల్ టు హీల్ మీ అనుకుని ఏం చేశాడంటే హీఈస్ ఎ ప్రాఫిట్ అని చెప్పాడంట. చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి, ఆ మనుషుడు మంచోడు కాదు, నిన్ను బాగు చేసిన ఆయన చాలా పాపి, ఎందుకంటే సాటర్డే రోజు పనిచేశాడు. వాళ్ళు కూడా ఎంత అన్కైండ్గా ఉన్నారు కదా, సాటర్డే రోజు కళ్ళు వస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు, సాటర్డే రోజు ఏసే స్లైమ్ చేశాడు కాబట్టి హీస్ ఎ బ్యాడ్ పర్సన్ అనుకున్నారంట. అనుకొని అసలు మేము నమ్మలేకపోతున్నాము, నీకు అసలు కళ్ళు వచ్చినాయి ముందు గుడ్డోడివి అంటే మేము నమ్మలేకపోతున్నాము, పద మీ పేరెంట్స్ దగ్గర పోదామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారంట. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారు చూద్దాం. పేరెంట్స్ దగ్గరికి వెళ్తే ఆ పేరెంట్స్ ఏం చేశారంటే, వీళ్ళందరూ వస్తున్నారు ఏంటి, మా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని చూసారు. చూస్తే వాళ్ళ కొడుకు కళ్ళు గడపత్రి, అమ్మా నాన్న ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐ గాట్ మై సైట్ బ్యాక్, ఐఎమ్ నాట్ బ్లైండ్ అని అబ్బాయి సంతోషంగా వస్తున్నాడంట. హృదయంలో సంతోషంగా ఉంది, కానీ వెనకాల ఫ్యారిసీస్ వస్తున్నారు కదా, ఇంకా జ్యూస్ వాళ్ళందరూ కూడా కోపంగా వస్తున్నారంట. వస్తుంటే వాళ్ళని చూసి ఏంటబ్బా వీళ్ళందరూ వస్తున్నారని, కానీ వాళ్ళు అన్నారంట, ఈ అబ్బాయి మీ కొడుకేనా అని అడిగారంట. అంటే మా కొడుకే అని చెప్పారు. సరే ఈ అబ్బాయికి బై బర్త్ బ్లైండా అని అడిగారంట. అడిగితే బై బర్త్ బ్లైండ్ అని చెప్పారంట. మరి ఈయన ఎవరు హీల్ చేశారు, ఈయన ఎట్లా చూస్తున్నాడు ఈ రోజు అని అడిగాడంట. అడిగితే వీళ్ళకి తెలిసిపోయింది యేసు ప్రభువే బాగు చేశాడని. అయినా కూడా మెల్లగా తప్పించుకున్నారంట. ఎందుకు తప్పించుకున్నారంటే, జ్యూస్ కి జీసస్ అంటే ఇష్టం లేదు, జీసస్ అని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరన్నా యేసు ప్రభువుని నమ్ముకుంటే వీళ్ళని కూడా వీళ్ళు ఏదన్నా వాళ్ళకి హార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఎందుకు వచ్చిన గొడవ అనుకుని వీళ్ళు క్లవర్ ఆన్సర్ ఇచ్చారంట. ఏమిచ్చారో తెలుసా వాళ్ళ పేరెంట్స్, మమ్మల్ని అడుగుతావు ఏంటయ్యా, మేము ముసలోళ్ళం అయిపోయాము, ఈ పిల్లోడు ఉన్నాడు కదా పెద్దోడు అయ్యాడు, వాడినే అడగండి, ఎప్పటి నుంచి బ్లైండ్, ఎట్లా చూస్తున్నాడు, ఏమైంది, మమ్మల్ని ఏం అడగొద్దు, మాకేం తెలియదు, వాడికి వయసు వచ్చింది కదా, హీస్ ఏజ్డ్ పర్సన్ నౌ, హీ కెన్ టాక్ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ నోస్ వాట్ హ్యాపెన్ టు హిమ్, ఆస్క్ హిమ్, డోంట్ ఆస్క్ us అన్నారట. వీళ్ళకి యేసయ్య బాగు చేశాడని తెలుసు, ఎంతో సంతోషకరమైన న్యూస్. యేసయ్యకి వందనాలు, యేసయ్య బాగు చేశాడని చెప్పడం పోయి ఓన్ పేరెంట్స్ కూడా ఏం చేశారంటే జ్యూస్ కి భయపడి వీడు ఆస్క్ హిమ్ అని వాళ్ళు కూడా ఎస్కేప్ అవుతున్నారంట. పర్సనల్ చూస్తున్నాం కదా, యేసయ్య ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు, యేసయ్య మధ్యలో మనకి కనిపిస్తున్నాడు, ఇటువైపు బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు. ఫస్ట్ డిసైపుల్స్ ఏమో అన్కైండ్ గా మాట్లాడారు, తర్వాత నైబర్స్ ఏమో సంతోషించకుండా ఫారిసీస్ వైపు తీసుకెళ్లారు. ఫారిసీస్ ఏమో ఎందుకు సాటర్డే రోజు పనిచేసావు, మీ పేరెంట్స్ దగ్గర పద అని అక్కడికి వెళ్ళారు. పేరెంట్స్ ఏమో వీడును అని అలాగే మాట్లాడుతున్నారు. తర్వాత జ్యూస్ కు కూడా చాలా కోపం వచ్చిందంట. వాళ్ళు కూడా ఏంటిది, సాటర్డే రోజు నువ్వు హీల్ అవుట్ ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది అని వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారంట. సరే వాళ్ళ అమ్మోళ్ళు మాకు తెలియదు ఆయన్ని అడుక్కోండి అని చెప్పారు కదా. అప్పుడు ఏం చేశారంటే ఈ అబ్బాయి దగ్గరికి వీళ్ళందరూ కలిసి మళ్ళీ వచ్చారు బ్లైండ్ మ్యాన్ దగ్గరికి. బ్లైండ్ మ్యాన్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారంట, నువ్వు ఎట్లాగా బాగుపడ్డావు, ఆయన సాటర్డే రోజు పని చేశాడు, ఆయన మంచోడు ఎట్లా అవుతాడు,
ఆయన పాపి అని ఒప్పుకో అని అన్నారంట. అంటే ఈయన అన్నాడంట, ఆయన పాపియా? ఆయన పాపియో కాదో నాకు తెలియదు, నాకు ఒక్క సంగతి తెలుసు, ఐ వాజ్ బ్లైండ్ నౌ ఐ am able to see అని చెప్పాడంట. నేను గుడ్డివాడినై ఉన్నాను, ఓన్లీ వన్ థింగ్ ఐ నో, ఐ వాజ్ బ్లైండ్ ఐ కుడ్ సీ నౌ. నేను గుడ్డివాడిని, ఇప్పుడు నా కళ్ళు తెలుసుకున్నాయి, నేను చూస్తున్నాను అని చెప్పాడంట. చెప్పగానే వీళ్ళకి ఇంకా చాలా కోపం వచ్చిందంట. నిన్ను సినగోగ్ అని వాళ్ళ ప్రేయర్, మనం చర్చ్ అంటాం కదా, దాన్ని సినగోగ్ అంటారు అనమాట. ఆ సినగోగ్ లోంచి నిన్ను వెళ్ళగొడతాము, నువ్వు ఇక్కడి నుంచి సినగోగ్ రావడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు ఆయన పాపి అంటేనే నిన్ను రాణిస్తాము అని ఆయన బెదిరించారంట. అయితే ఆయన అన్నాడంట, మాటి మాటికి నన్ను వచ్చి ఎందుకు అడుగుతున్నారు, మాటి మాటికి ఆయన ఎవరు అని అడుగుతున్నారేంటి? నేను చెప్పాను ముందు యేసు అన్న పేరు చెప్పాను, తర్వాత ఆయన ప్రవక్త అని కూడా చెప్పాను, నేను గుడ్డోడిని ఇప్పుడు చూస్తున్నానని కూడా చెప్పాను. అయినా కూడా మా అమ్మోళ్ళని అడుగుతున్నారు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటి మీరు కూడా నమ్ముకున్నారా యేసు ప్రభుని అన్నారంట. అనగానే వాళ్ళకి చాలా కోపం వచ్చిందంట. ఏంటి మమ్మల్ని కూడా అడుగుతున్నావా, మేము యేసు ప్రభుని నమ్ముకోవాలని అడుగుతున్నావా అని చాలా కోపంగా మాట్లాడితే ఆయన అన్నాడంట, దేవుడు మీరు ఆయన పాపి అంటున్నారు కానీ పాపుల ప్రార్థన దేవుడు వినడు. ఓన్లీ ఇఫ్ ఈస్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ హిస్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్, నేను నమ్ముతున్నాను ఆ సంగతి అని చెప్పాడంట. ఇంకేం చెప్పాడంటే, ఇంకోటి కూడా నేను నమ్ముతున్నాను, ఆయన పరలోకం నుంచి దేవుడు పంపించిన మనిషి అని కూడా నేను నమ్ముతున్నాను అన్నాడంట. ముందు ఆయన ఏమనుకున్నాడు, ఓన్లీ జీసస్ అనే మ్యాన్ అన్నాడు, నెక్స్ట్ ప్రాఫిట్ అన్నాడు, తర్వాత ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ కేమ్ ఫ్రమ్ గాడ్ అని చెప్పేటప్పటికి వీళ్ళకి చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చి, మొన్నటి వరకు బ్లైండ్ ఉండి అక్కడ బెగ్గింగ్ చేసుకుంటా ఉన్నావు, ఈ రోజు పెద్ద ప్రీచర్ లాగా దేవుడి గురించి మాకు చెప్తావా, పోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన్ని పంపించేశారంట. చర్చిలోకి రానిట్లేదంట వాళ్ళ సినగోగులోకి. పాపం ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేస్తా ఉంటుంటే అప్పుడు మళ్ళీ యేసయ్య కనపడ్డాడంట. యేసయ్య కనపడి యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడంట. డూ యూ బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్ అని అడిగాడంట యేసయ్య. అడిగితే ఆయన అన్నాడంట, ఐ వాంట్ టు బిలీవ్ బట్ ఐ డోంట్ నో హూ హి ఈజ్. ఆయన ఎవరో తెలియదు కదా, నేనైతే దేవుడిని నమ్ముతాను అని సంతోషంగా చెప్పాడంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో, ఎవరిని చూస్తున్నావో ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడంట. అంటే యేసయ్యని చూస్తున్నాడు కదా, యేసయ్యతో మాట్లాడుతున్నాడు కదా, కాబట్టి యేసయ్య నేనే దేవుని కుమారుని, ఐ యామ్ ద మెస్సయ్య అని చెప్పాడు. చెప్పగానే వాళ్ళు చాలా సంతోషంగా వెంటనే ఆయన ఏం చేశాడంటే, నేను ఇప్పుడే నమ్ముతున్నానని యేసయ్యని వర్షిప్ చేశాడంట. యేసయ్యకి మొక్కాడంట, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నేను అడగలేదు, నేను ఊరికి ఎక్కడ నిలబడ్డాను, నేను నిలబడితేనేమో నన్ను చూసి ఎవరు పాపం చేశారని శిష్యులు అన్నారు, మా చుట్టుపక్కల మా నైబర్స్ వచ్చామో నువ్వు చూస్తున్నావా కదా, ఫారిసీస్ దగ్గరికి నన్ను ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్లారు, మా అమ్మ నాన్న కూడా మాకు తెలియదు, వాడిని అడుక్కోండి అన్నారు. జ్యూస్ అందరేమో నా మీద చాలా కోపంగా ఉన్నారు, నన్ను చర్చిలోంచి బయటికి పంపించేశారు, కానీ నువ్వు నేను అడగకపోయినా కూడా నా కళ్ళు తెరిచావు, నేనే దేవుడిని అని చెప్పావు, కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని నేను నమ్ముతున్నాను అని చెప్పాడంట. చెప్పగానే యేసు ప్రభు ఆయన బ్లైండ్ ఎందుకు, నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి అన్నమాట. మన జీవితంలో కూడా ఏదైనా కష్టం కానీ నష్టం కానీ వస్తే ఇట్ విల్ హ్యావ్ ఎ పర్పస్. మనం ఇంకా దేవుడిని ఇంకా ఎక్కువగా మంచిగా తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి వాళ్ళు అలాగే చెప్తాడు. చెప్పిన తర్వాత యేసయ్య ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా, చూడని వాళ్ళందరూ కూడా ఈరోజు చూడాలి, చూసే వాళ్ళందరూ కూడా బ్లైండ్ అయిపోవాలి అన్నాడంట. అందరికి అర్థం కావట్లే ఏం మాట్లాడుతున్నాడు యేసయ్య. చూడనోళ్ళు చూడాలంట, చూసే వాళ్ళము బ్లైండ్ అయిపోవాలంట అని అది చెప్పిన తర్వాత ఈ ఫారిసీస్ కోపం వచ్చిందంట. ఏంటయ్యా ఏం చెప్తున్నావు, మేమేమైనా గుడ్డోళ్ళమా, ఏంటో మాట్లాడుతున్నావు అని కోపంగా యేసయ్యని అడిగారంట.
అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఒకవేళ మీరు ఐఎమ్ బ్లైండ్ అని అంటే మీకేమి పాపం లేదు, కానీ మా కళ్ళున్నాయి, మాకు అన్ని తెలుసు అని చెప్పి మీరు మేము చూస్తున్నామంటున్నారు, కానీ నిజమైన దేవుణ్ణి నేను ఎదురుగా నిలబడితే కూడా మీరు చూడలేకపోతున్నారు, కాబట్టి అదే పాపము అని చెప్పాడంట. చెప్పేటప్పటికి వాళ్ళందరికి కూడా కోపం వచ్చి యేసుప్రభుని ఎలాగైనా చంపాలి అని ప్లాన్ చేసుకున్నారంట. మనం ఒక చిన్న పోస్టర్ చూద్దాము, యేసయ్య చుట్టూ ఉన్న మనుషులు ఎలాగున్నారు. స్వామి పోస్టర్ షేర్. ఇక్కడ మధ్యలో జీసస్ అని ఒక రాశాను కదా, ఇక్కడ బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు. తర్వాత ఇంకా యేసయ్య చుట్టూ ఇంతమంది ఉన్నారు. ఒక్క బ్లైండ్ మ్యాన్ మాత్రమే యేసు ప్రభువుని నిజమైన దేవుడి కింద చూశాడు. డిసైపుల్స్ దగ్గరే ఉన్నారు, కానీ యేసయ్య యొక్క ప్రేమని తెలుసుకోలేకపోయారు. నైబర్స్, ఇంటి పక్కన వాళ్ళు, ఈయన మంచిగా అయినందుకు దే వర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. పేరెంట్స్ ఎంత ఇన్గ్రాటిట్యూడ్ గా ఉన్నారు, అసలుకి మాకెవరో జీసస్ తెలీదు, ఆయన్నే అడుక్కోండి అని చెప్తా ఉన్నారు. తర్వాత ఫారిసీస్, వాళ్ళు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు, కానీ నిజమైన యేసు ప్రభు ప్రేమని వాళ్ళు గమనించలేకపోయారు. జ్యూస్, వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, కానీ యేసయ్య వాళ్ళు ఎదురుకుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి ఈ రోజు మనందరికీ యేసయ్య ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీరు బ్లైండ్ మ్యాన్ లాగా ఉన్నారా? బ్లైండ్ మ్యాన్ స్టెప్ బై స్టెప్ దేవుణ్ణి కనుక్కున్నాడు కదా. మ్యాన్ అన్నాడు, ప్రాఫిట్ అన్నాడు, మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు, కేమ్ ఫ్రమ్ గాడ్ అన్నాడు, తర్వాత యు ఆర్ గాడ్ అని అంటున్నాడు. మరి యేసయ్య మనసుని మనం తెలుసుకుంటున్నామా? లేకపోతే డిసైపుల్స్ లాగా ఉన్నామా? నైబర్స్ లాగా ఉన్నామా? పేరెంట్స్ లాగా ఉన్నామా? ఫారిసీస్ లాగా ఉన్నామా? జ్యూస్ లాగా ఉన్నామా అన్నది మనల్ని పరీక్షించుకుందాం. కాబట్టి చిన్నపిల్లలు, ఈ లెసన్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యేసయ్య బైబిల్లో ఏది రాసినా కూడా దానిలో ఎంతో మీనింగ్ ఉంటుంది అన్నమాట. మనం ఇలాంటి బ్యాడ్ బిహేవియర్ కలిగి ఉండకూడదు అని యేసయ్య మనకి ఈ రోజు ఈ లెసన్ ని చెప్తున్నాడు. సరేనా? వాక్యం గుర్తుపెట్టుకుంటారు కదా. పగలున్నంత వరకు మనము దేవుని పని చెయ్యాలి, రాత్రి వస్తుంది అప్పుడు ఎవరు కూడా పని చేయలేరు. సరే, ప్రార్థన చేసుకుందాము. కాంతమ్మా ప్రేయర్ చేయమ్మా, క్లోజింగ్ ప్రేయర్ చేయి, చివరి ప్రార్థన చేయి. ప్రేమల తండ్రి, నమ్మకం దేవ, మరి ఒకసారి నీ పాసనదికి వస్తున్నాం దేవ. పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు సజీవులుగా ఉంచి ప్రభావ, అదే కాలం అంతా నాయన నీ మందిరంలో ప్రభావ ఆరాధన విషయంలో ఆరాధించడానికి మీరు చేసిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ 5 గంటల ప్రభావ చిన్నపిల్లల పరిచర్య నిమిత్తం నాయన అన్ని దాస్త్రాలను వాడుకున్న విధానం కొరకే వందనాలు స్తోత్రాలు. సండే స్కూల్లో ప్రభావ చిన్న బిడ్డలందరూ కూడా పాడిన పాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి పథకం కూడా ప్రభావ మీరు చెప్పారు నాయన. మరి యోహాను 9:4 నుంచి ప్రభావ కొన్ని వచనాలు మా ముందు ఇచ్చారు ప్రభా. మొదలుకొని గుడ్డివాడిగా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఆయన మరి ఆయన్ని ప్రభు మరి యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రభు ఆ యొక్క కన్ను మరి ఉమ్ము వేసి బురద పూసి ప్రభు కన్నులకు రాసిన ఆయన మరి యొక్క కన్నులు తెరవబడ్డాయి ప్రభు. కోనేటికి శిలుము కోనేట్లు మరి ఆయన ఆయన కడగబడినప్పుడు ప్రభు కన్నులు తెరవబడ్డాయి. నేను ఆయన చూచి ప్రభు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ప్రభు. ఆయన మీరు ఎంతో హేళనగా మాట్లాడినప్పటికీ కూడా నాయన మునుపుడు నేను బుద్ధివాడిగా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నానని చెప్పాడు ప్రభు. అలాగే నాయన మరి మేము కూడా నాయన ఈ లోక యాత్రలో ప్రభు బుద్ధివారిగా ఉన్నప్పుడు ప్రభు మీరు ఇచ్చినట్టు అమూల్యమైన రక్షణ పెట్టి మా చిన్న బిడ్డలు నాయన ప్రేమించి నాయన మా కథల ద్వారా మా బిడ్డలతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు. చిన్నప్పుడే నాయన మరి సామెతలు 2:6 కూడా నాయన బాలు నడవలసిన త్రోవను పడుతుంది, పెద్దవాడైనప్పుడు దాన్ని తొలుగుకోవడానికి వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా ప్రభావం మా బిడ్డలు ఎవరు వేసుకోగలటానికి కూడా మీరు సహాయం చేయమని అయ్యా నీ దాసరాలనైనా మరి చిన్న బిడ్డల మధ్యలో అర్థమయ్యే రీతిలో మీరు బోధించి మరి ఆ వారితో మాట్లాడిన విధానం కొరకే వందనాలు.
అయ్యా ఈ కథలను బట్టి మరి ఎల్లప్పుడు కూడా నేను నీ వాక్యంలో ఎదగలుగుతాను కూడా మీరే సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నామను మహింపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, వర్షం వచ్చింది అందుకని మధ్య మధ్యలో ఇది డిస్టర్బ్ అయింది. అయినా కూడా దేవుడు మన సండే స్కూల్ కంప్లీట్ చేసుకోవడానికి సహాయపడ్డాడు. మెమరీ వర్సెస్ నేర్చుకోండి, గుర్తు పెట్టుకోండి. తర్వాత నేను అడిగినప్పుడు మీరు వీడియో తీసి పంపించవచ్చు. ఓకేనా? అయితే నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. Praise the Lord, aunty. Hello children, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. All children. Hello. ఎవరెవరు ఉన్నారు చూస్తున్నాను. పీటర్ పాల్ ఉన్నారా? పీటర్ పాల్. నిశ్చయ ఉంది, జాయ్ ఉంది. Joy, oh joy, oh. Very good. ఉందా? ఓకే. వినయ్, దేవప్రియ, శ్యామ్, కారుణ్య చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. కారుణ్య, how are you? స్టీవెన్, వినయ్, how are you? స్టీవెన్ స్టీవెన్ ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకున్నావా? కాదంకుల్, ఇప్పుడే యూత్ మీటింగ్ అయింది. ఓహో, ఓకే ఓకే. ఓకే, జోషిక ఉంది. జోషిక, praise the Lord. సుహాస్, ఆసిక మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, మరి దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుస్తాం. అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరి గంటలు ఒకేలాగా ఉన్నాయి. ఎవరు ఉన్నారు చెన్నై నుంచి? చెన్నై. గ్లోరీ ఉన్నావా? ఉండిద్దరు. గుడ్ గుడ్. ఓకే చిల్డ్రన్, బాయ్. ఓకే, బాయ్. బాయ్. ఓకే, నెక్స్ట్ వీక్ 5 o'clock. రాధిక పిల్లలు కూడా ఉన్నారు కదా. పాప బాగున్నారు మీ ఇద్దరు? సంగారెడ్డి నుంచి ఓకే వాళ్ళిద్దరు. ఓకే ఓకే, రైట్. గుడ్ గుడ్ చిల్డ్రన్. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. The Lord, Auntie and Uncle, I am Angelina. I am going to tell my Sunday school memory verses. My God shall supply all my needs according to His riches and glory by Christ Jesus. Philippians 4:19. Create in me a clean heart, O God. Psalms 51:10. The blood of Jesus Christ, His Son, cleanses us from all sins. 1 John 1:7. Fear not, for I am with you. Be not dismayed. Isaiah 41:10. For God so loved the world. John 3:16. The fear of the Lord is the beginning of wisdom and the knowledge of the Holy One. Proverbs 9:10. Thank you. Praise the Lord. I am Ashreya, going to tell 5 memory verses that I've learned in online Sunday school. First, for God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. John 3:16. Ye are not on your own, but ye are bought with a price. 1 Corinthians 6:19-20. The fear of the Lord is the beginning of the wisdom, and the knowledge of the holy is understanding. Proverbs 9:10. Create in me a clean heart, O Lord, and renew a right spirit within me. Psalms 51:10. But
The blood of Jesus Christ, his Son, cleanseth us from all sin. 1 John 1:7. But my God shall supply all your needs according to his riches in glory by Christ Jesus. Philippians 4:19. Thank you. Praise the Lord. I am Abhishek from Philadelphia Church is going to tell 5 memory verses that I have learned in Sunday school. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. John 3:16. You are not on your own. You were brought at a price. 1 Corinthians 16 to 19:20. 6:19-20. The fear of the Lord is the beginning of wisdom, and knowledge of the Holy One is understanding. Proverbs 9:10. Create in me a pure heart, O God, and renew a right spirit within me. Psalms 51:10. The blood of Jesus, his Son, purifies us from all sin. 1 John 1:7. But my God shall supply all your needs according to the riches of his glory by Christ Jesus. Philippians 4:19. Thank you. My name is Afan. God so loved the world, John spend time with you as your partner 10. Praise the Lord. Myself Shivas. I am going to tell 5 memory verses. Fear not, I am with you. Isaiah 41:10. The fear of the Lord is the beginning of wisdom. Proverbs 9:10. Thou shalt love thy neighbors as thyself. Matthew 22:39. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth him should not perish but have everlasting life. John 3:16. My God shall supply all your needs according to his riches in the glory by Christ Jesus. Philippians 4:19. Praise God, Auntie. Now I'm going to tell 5 memory verses. I have called you friends. John 15:15. You therefore must endure hardship as a good soldier of Jesus Christ. 2 Timothy 2:3. For God so loved the world and he gave his only begotten Son. Whoever believes in him should not perish and have everlasting life. John 3:16. Fear not, I am with you. Isaiah 41:10. For you are not your own, you were bought at price. For you are not your own, you were bought at price. 1 Corinthians 6 chapter 19 and 20. Praise God, Auntie. Praise the Lord, Auntie. I am also going to say 5 memory verses. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of his holy understanding. Proverbs 9:10. Create in me a clean heart, O Lord, and renew a right spirit within me. Psalms 51:10. The blood of Jesus Christ, his Son, cleanseth us from all sin. 1 John 1:7. For God so loved the world that he gave his only begotten Son. Whosoever believeth in him shall not perish but have everlasting life. John 3:16. Fear not, for I am with you, for I will keep you wherever you go. Isaiah 41:10. Praise the Lord, Auntie. I'll tell 5 memory verses. First one. For God so loved the world that he gave his only begotten Son. John 3:16. You are not your own, you were bought at a price. 1 Corinthians 6:19-20. If you are not, for I am with you. Isaiah 41:10. Proverbs 9:10. The fear of the Lord is the beginning
of wisdom and the knowledge of the holy understanding. Create in me A clean. a clean heart, O God. Psalms 51:10. Restart. Praise the Lord. I am going to tell 4 memory verses. Fear not, I am with you. Isaiah 41:10. Love thy neighbors as thyself. Matthew 22:39. The fear of the Lord is beginning of wisdom. Proverbs 9:10. All have sinned and fall short of glory of Lord. Romans 3:23.